అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ గణపతి స్వీట్ స్టాల్. పక్కనే ఆనుకుని ఉన్న చిన్న బస్ స్టాప్ 3 రోడ్ల కూడలిలో ఉంది. ఇక్కడి చుట్టుపక్కల వాళ్ళంతా బస్సు ఎక్కేందుకు ఈ బస్ స్టాప్కే రావాలి. అందువల్ల వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళతో ఎప్పుడు ఇక్కడ ఎంతో కొంత సందడిగా ఉంటూనే ఉంటుంది. వాసు తీసుకోరా అంటూ అరచేతిలో 2 సమోసాలు ఉన్న కాగితపు ప్లేటుతో స్వీట్ షాపు నుంచి వచ్చాడు ఆనంద్. వేడిగా ఉన్నాయిరా అంటూ వాసు ఒకటి తీసుకున్నాడు. ఈ షాపులో సమోసా టేస్ట్ అదిరిపోద్ది కదా అంటూ ఆనంద్ అప్పుడే వచ్చి ఆగిన బస్సును చూశాడు. కొంతమంది ప్రయాణికులు దిగారు. ఆఖర్న 2 బ్యాగులతో దిగడానికి కొంచెం కష్టపడుతున్న ముసలమ్మని చూశాడు ఆనంద్. ఆమెకి 60 ఏళ్ళు ఉండొచ్చేమో. ఆనంద్ తన చేతిలో ఉన్న సమోసా ప్లేట్ను వాసు చేతిలో పెట్టి బస్సు దగ్గరికి వెళ్ళి, బామ్మగారు ఆ సంచులు ఇలా ఇవ్వండి అంటూ పరిచయం ఉన్న వాడిలాగా ఆమె చేతులలో ఉన్న 2 బ్యాగులను అందుకున్నాడు. ఆమె నెమ్మదిగా కిందకి దిగింది. బ్యాగులను కింద పెడుతున్న ఆనంద్ని చూసి, ఎవరు బాబు నువ్వు? చాలా మంచి పని చేశావు. నువ్వు చల్లగుండాలి నాయన అంది ఆ బామ్మ నవ్వుతూ. దాందేముంది బామ్మగారు, దిగడానికి ఇబ్బంది పడుతుంటే కాస్త చెయ్యి అందించానంతే అన్నాడు ఆనంద్. అదే సమయంలో బస్సు రావడంతో తినకుండా వదిలేసిన సమోసాలను ఆ పక్కనే కూర్చుని అడుక్కునే ముసలాయనకి ఇచ్చేశాడు వాసు. బామ్మ ఎక్కాల్సిన బస్సు కూడా అదే కావడంతో ముందుగా బామ్మని ఎక్కించి తర్వాత తను బ్యాగులతో బస్సు ఎక్కాడు ఆనంద్. బస్సులో ఎవరినో కొంచెం రిక్వెస్ట్ చేసి బామ్మని ఆ సీట్లో కూర్చోబెట్టాడు. ఆనంద్ని చూసిన ఆ బామ్మ సంతోషంతో కళ్ళతోనే దీవించింది. ఆనంద్, వాసు ఇద్దరు ఒకే కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. మంచి ఫ్రెండ్స్. కాలేజీకి వెళ్లేందుకు రోజు ఇంటి నుంచి 2 కిలోమీటర్లు సైకిల్పై వచ్చి సైకిల్ను బస్టాప్ పక్కన పెట్టుకుని బస్సు ఎక్కుతారు. ఆనంద్ ఎప్పుడు ఎవరికో ఒకరికి ఏదో విధంగా సహాయపడుతూ ఉంటాడు. అతడు సహాయం చేస్తున్నాడనే భావంతో అస్సలు ఉండడు. అప్పటికప్పుడు తనకు తోచిన విధంగా చెయ్యగలిగిన సాయం చేస్తూ ఉంటాడు. చాలా ఆప్యాయంగా నవ్వుతూ పలకరించడం, వాళ్ళకి చేతనైనంత సాయం చేయడంతో ఆ సాయం పొందిన ముసలి వాళ్ళు, అంగవైకల్యం ఉన్నవారు సంతోషపడుతూ మనస్ఫూర్తిగా దీవిస్తే తను మాత్రం కళ్ళతోనే జాగ్రత్తగా వెళ్ళిరండు అంటూ ఓ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. అది చేసిన తోటి ప్రయాణికులు కూడా ఆ సమయంలో చాలా సంతోషపడుతూ అతనిపై ప్రేమను, అభిమానాన్ని కురిపిస్తూ ఉంటారు. రోజులాగానే కాలేజీకి వెళ్ళి తిరిగి బస్టాప్లో దిగారు ఆనంద్, వాసు ఇద్దరు. బస్టాప్కి పక్కనే పెట్టుకున్న సైకిల్ దగ్గరికి వెళ్ళి ఆనంద్ సైకిల్ తీసుకుంటూ ఉండగా అనుకోకుండా కొంచెంసేపు అలా చూస్తూ ఉండిపోయాడు. సైకిల్ ఉన్న చోటు నుంచి కొద్ది దూరంలో వచ్చేపోయే ప్రయాణికుల మధ్యలో ఒక అందమైన అమ్మాయి ఆనంద్ని ఆకర్షించింది. చూడకుండా ఉండలేకపోయాడు. చంద్రబింబం లాంటి మొహం, పెద్ద కళ్ళు, గులాబీ రేకుల్లాంటి పెదాలు, రాత్రిపూట మబ్బు పట్టినప్పుడు అక్కడక్కడ మిణుకుమిణుకుమంటూ మెరుస్తున్న నక్షత్రాల వలె ఆమె బుగ్గలపై ఉన్న చిన్న చిన్ని మొటిమలు, అందంగా ఊగుతున్న చెవిదిద్దులు, నల్లని పెద్ద జడకి మరింత అందాన్నిస్తున్న ఎర్రని గులాబీ పువ్వు, చామన ఛాయ, కాంతివంతమైన చర్మం, లేత ఆకుపచ్చ పసుపు రంగులు కలిసిన చుడీదార్లో చాలా అందంగా మెరిసిపోతూ కనిపించడంతో అలా చూస్తూ ఉండిపోయాడు ఆనంద్. ఏమైంది రారా అన్న వాసు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ఒక్కసారి తన చుట్టూ చూసుకున్నాడు ఆనంద్. రారా బాబు, ఆలస్యం అవుతుంది అన్న వాసుకి సమాధానంగా వస్తున్నా అంటూ సైకిల్ తీసుకుని వెళ్ళలేక వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళడం తప్పదా అనుకుంటూ బలవంతంగా అక్కడి నుంచి కదిలాడు ఆనంద్. సైకిల్పై వెళ్తూ ఉండగా, ఏరా ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? అలా చూస్తున్నావు? వాసు అడిగాడు ఆనంద్ని. లేదు అంటూ తల అడ్డంగా ఊపాడు. కానీ ఆ అమ్మాయి చాలా అందంగా ఉందిరా, బాగా నచ్చేసింది అన్నాడు ఆనంద్. ఏంటి, లవ్వా? అవును అన్నట్లుగా ఓ చిలిపి నవ్వు నవ్వాడు ఆనంద్. అరే ఆనంద్, ఎక్కువ ఆశ పెట్టుకోకురా. ఆ అమ్మాయి మరలా కనిపిస్తే అప్పుడు ఆలోచిద్దుగానిలే. అప్పటి వరకు లైట్ తీసుకో అన్నాడు వాసు. అవును, వాసు చెప్పింది కూడా నిజమే కదా, మరలా కనిపిస్తుందా ఏమో అనుకున్నాడు ఆనంద్. మౌనిక వాళ్ళ బాబాయ్ దగ్గర ఉండి రాజమండ్రిలో డిగ్రీ చదువుతోంది. 6వ తరగతి నుంచి కూడా అక్కడే చదువుతోంది. మౌనిక ఎప్పుడూ నవ్విస్తూ చలాకీగా ఉంటుంది. అమ్మ నాన్న తమ్ముడిపై బెంగతో నెలకు ఒకసారి ఇంటికి వస్తూ ఉంటుంది. తను బస్ స్టాప్లో దిగితే నాన్న లేదా బంధువులు ఎవరో ఒకరు వచ్చి ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. బస్ స్టాప్ నుంచి ఇంటికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది సుమారుగా. ఒకరోజు కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ బస్సు దిగి వాసుతో కలిసి తన సైకిల్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు ఆనంద్. ఒక్కసారిగా వాసు భుజం పట్టుకుని, ఆ అమ్మాయేరా ఆశ్చర్యపోతూ అన్నాడు ఆనంద్. ఎక్కడా అన్న వాసుతో, అది గదిగో సైకిల్ దగ్గర చూపించాడు ఆనంద్. అయితే వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడు అన్నాడు వాసు. సరేనంటూ 2 అడుగులు వేశాడు ఆనంద్. అంతలోని మౌనిక తండ్రి రావడంతో బైక్ ఎక్కి కూర్చుంది మౌనిక.
బైక్ బయలుదేరిన తర్వాత ఆనంద్ సైకిల్ దగ్గరికి వెళ్ళాడు. వెంటనే ఇంకా ఎంతో దూరం వెళ్ళని ఆ బైక్ వెనక స్పీడ్గా పరిగెత్తాడు. ఏమండి ఏమండి హలో అని పెద్దగా ఆనంద్ అరవడంతో మౌనిక వెనక్కి తిరిగి చూసి తండ్రితో బైక్ ఆపమని చెప్పింది. ఆనంద్ బైక్ దగ్గరికి వెళ్ళి ఆయాసపడుతూ, ఏమండి ఈ రికార్డు మీదేనా? నా సైకిల్పై ఉంది, మీదే అనుకుని పిలిచాను ఆయాసపడుతూ అడిగాడు ఆనంద్ ఆమెని. అవునండి నాదే అని రికార్డ్ తీసుకుని వెళ్ళిపోయింది మౌనిక. 2 రోజుల తర్వాత ఉదయం మౌనికను బస్ స్టాప్ దగ్గర నుంచి దించి వెళ్ళిపోయాడు మౌనిక వాళ్ళ నాన్న. ఆ రోజు ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు ఒంట్లో బాగోలేదు. అందువల్ల బస్ స్టాప్లో దిగి చేతిలో ఉన్న బ్యాగుని సైకిల్పై పెట్టింది. ఎక్కువసేపు నిల్చోలేక ఎప్పుడు వెళ్ళిపోదామా అనే ధ్యాసలో ఉంది. మౌనిక వాళ్ళ నాన్న రాగానే పైనున్న బ్యాగ్ మాత్రమే తీసుకుని బైక్ ఎక్కేసింది. అప్పుడు మర్చిపోయిన రికార్డ్ని తనకు ఇచ్చిన ఆనంద్కి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఆ సమయంలో తోచలేదు ఆమెకి. అందుకే ఆనంద్ రాక కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంది. మౌనిక ఇంతకుముందు ఆనంద్ని బస్ స్టాప్లో చాలాసార్లు చూసింది కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ అవసరం కూడా రాలేదు. కానీ ఆ అవసరం రావడంతో మౌనిక చాలా టెన్షన్ పడుతూ ఉంది. కాసేపటికి ఆనంద్ వాసుతో కలిసి బస్ స్టాప్కి రావడాన్ని చూసి టెన్షన్ మరింత ఎక్కువయ్యింది ఆమెకి. అతని పేరు కూడా తెలియదు. ఎలా మాట్లాడాలని ఆలోచిస్తూ ఎలాగైనా సరే అతనితో మాట్లాడాల్సిందే అనుకుని సైకిల్ పక్కన పెడుతున్న ఆనంద్ దగ్గరికి వెళ్ళింది మౌనిక. బెరుకుగా కొంచెం ఇబ్బందిగా హాయ్ అండి నవ్వుతూ పలకరించింది ఆనంద్ని. మౌనికని చూడగానే ఒక్కసారిగా ఆనంద్ మొహం సంతోషంతో వెలిగిపోయింది. ఆమెను చూస్తూ అలా ఉండిపోయాడు కాసేపు. హాయ్ అండి నవ్వుతూ మరలా అంది. హాయ్ తడబడుతూ అన్నాడు అతను తేరుకుని. రికార్డు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి, ఈ మాత్రం దానికే థ్యాంక్స్ చెప్పాలా అన్నాడు ఆనంద్. మీరు రికార్డు ఇచ్చి ఉండకపోతే చాలా ప్రాబ్లం అయ్యేదండి. ఆ రికార్డు ఈరోజే సబ్మిట్ చేయాలి కాలేజీలో అంది మౌనిక. నా పేరు మౌనిక, రాజమండ్రిలో BSc కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నానంటూ తనని తాను పరిచయం చేసుకుంది. నా పేరు ఆనంద్, డిగ్రీ ఫైనల్ ఇయర్. అతను నా ఫ్రెండ్ వాసు, ఇద్దరం ఒకే కాలేజీ. ఆనంద్ కూడా పరిచయం చేసుకున్నాడు. చుట్టాలింటికి వచ్చారా అడిగాడు ఆనంద్. లేదండి మా ఇంటికే, నన్ను మా బాబాయ్ వాళ్ళింటి దగ్గర చదివిస్తున్నారు. ఇక్కడకు నెలకొకసారి వస్తుంటానండి అంది మౌనిక. అంతలో బస్సు రావడంతో ఆనంద్కి బాయ్ చెప్పి రాజమండ్రి వైపు వెళ్ళే బస్సులో వెళ్ళిపోయింది మౌనిక. కాసేపటికి చాలా సంతోషంగా బస్సు ఎక్కి కాలేజీకి వెళ్ళిపోయారు ఆనంద్ వాసులిద్దరూ కూడాను. అప్పటికి ఎగ్జామ్స్ పూర్తయ్యి వారం రోజులయ్యింది. ఆనంద్ వైజాగ్లో బంధువుల అబ్బాయి పెళ్ళికి వెళ్ళాడు. ఆ పెళ్ళికి వచ్చిన ఆడపెళ్లివారి మగ పెళ్లివారి బంధువులతో చాలా సందడిగా ఉంది అక్కడ. లైటింగ్ చాలా బాగుంది. పెళ్లి మండపాన్ని చాలా అందంగా అలంకరించారు. పెళ్లి ముహూర్తానికి ఇంకా చాలా సమయం ఉండడంతో పెళ్లి మండపానికి కొంచెం దూరంగా ఉన్న ఒక బల్లపై కూర్చున్నారు ఆనంద్. కాసేపటికి హాయ్ అన్న పిలుపుకి తలదిప్పి చూశాడు ఆనంద్. చిరునవ్వుతో మౌనిక అక్కడ. మీరు ఇక్కడ అంటూ ఆశ్చర్యంగా మౌనికని చూస్తూ అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు ఆనంద్. పెళ్ళికి మా ఫ్రెండ్స్తో వచ్చాను. పెళ్లి కూతురు సుమ నా ఫ్రెండ్. కూర్చుని మాట్లాడుకుందామా అంటూ అక్కడున్న బల్లపై ఓ చివరన కూర్చుంది మౌనిక. ఆనంద్ కూడా బల్లపై మౌనిక పక్కన కూర్చున్నాడు. మౌనిక తనని అక్కడ ఆ విధంగా కలుస్తుందని అస్సలు ఊహించలేదు ఆనంద్. చాలా సంతోషపడిపోయాడు. తమనేంటి ఇక్కడ అడిగింది మౌనిక. నేను కూడా పెళ్ళికే వచ్చాను. పెళ్లి కొడుకు విజయ్ మా చుట్టాలబ్బాయి అన్నాడు. తర్వాత కాసేపు మౌనం. తనకి నేనంటే ఇష్టమేనా కాదా నాకెలా తెలుస్తుంది? తనంటే నాకు చాలా ఇష్టమని ఎలా చెప్పాలి? ఒకవేళ నేనే చెప్పేస్తే అమ్మో ఏమనుకుంటుందో ఆలోచనల పరంపరలో మునిగిపోయాడు ఆనంద్. హలో అన్న పిలుపుతో తను ఆలోచనలకి అడ్డుకట్టపడినట్లయింది అతనికి. ఎగ్జామ్స్ ఎలా రాశారు అడిగింది మౌనిక. బాగానే రాశాను, పాస్ గ్యారంటీ. మరి మీరు అన్నాడు ఆనంద్. నేను కూడా బాగానే రాశాను, నన్ను మీరు అనక్కర్లేదు, నువ్వు అంటే సరిపోద్ది అంది మౌనిక. అలాగే అన్నాడు. మరి నెక్స్ట్ ఏంటి అడిగింది మౌనిక. ఏముంది, జాబ్ చూసుకోవడమే. మీ ఫ్రెండ్ వాసు కదా, పెళ్ళికి అతను రాలేదా? రాలేదు, వాడికి ఏదో పని ఉందన్నాడు. ప్రేమ దోమ అంటూ ఏమైనా ఉందా? ఆ విధంగా అడుగుతుందని ఊహించని ఆనంద్ కంగారుగా లేదండి అన్నాడు కొంచెం ఇబ్బంది పడుతూ. అండి గిండి ఎందుకులేండి, చెప్పొద్దులే అంది కొంచెం వెటకారంగా. అవును, మీ కాలేజీలో అమ్మాయిలు లేరా గుచ్చి అడుగుతున్నట్లుగా మళ్ళీ అడిగింది. ఉన్నారు. ఎలా ఉంటారు? బాగుంటారా? బాగానే ఉంటారు. మరి అందులో ఎవరూ నచ్చలేదా?
ఎందుకు నచ్చలేదు? ఏమో నాకు తెలీదు అన్నాడు ఆనంద్. నాకు కావలసిన సమాధానం వచ్చేసింది కదా, ఇక చాలే. మనసులో నన్ను పెట్టుకుంటే ఇక వాళ్ళెందుకు నచ్చుతారులే అనుకుంది నవ్వుకుంటూ. అమ్మాయిలు చాలా షార్ప్. మీలో హెల్పింగ్ నేచర్ ఎక్కువే కదా అంటూ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగింది మౌనిక. అదేం లేదే అన్నాడు ఆనంద్. ముసలివాళ్ళకి హెల్ప్ చేయడం, ఎవరైనా ఎక్కువ లగేజీతో ఉన్న ప్రయాణికులకు సహాయం చేయడం నేను చాలాసార్లు బస్టాప్లో చూశాను అంది మౌనిక తన గురించి ఒక్కొక్కటి చెబుతూ ఉంటే. అంటే మౌనిక తనని ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తోందా అని చాలా ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయాడు ఆనంద్. ఆనంద్ తన మనసులో అనుకుంటున్న ప్రశ్నలకు జవాబుగా అన్నట్లు మౌనిక 2 ఏళ్ల క్రితం నుంచి ఆనంద్ని బస్టాప్లో ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమె చూస్తుండేదని, కానీ అంతగా పట్టించుకోలేదని, ఇంకా అతని గురించి చాలా విషయాలు చెబుతోంది. అలా నవ్వుతూ నాన్ స్టాప్గా మాట్లాడుతూ, నువ్వేదైనా చెప్తావని చూస్తున్నాను కానీ నువ్వేమీ చెప్పట్లేదు, ఇక నేనే చెప్పేయాలని ఫిక్స్ అయ్యాను. నేను ఇప్పుడు చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పలేనేమో. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అంది మౌనిక. అది విన్న ఆనంద్కి ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పనైంది. నేను ఆమెకి ఎలా చెప్పాలి అని తికమకపడుతూ కింద మీద పడుతుంటే ఆమె ఎంత ఈజీగా చెప్పేసింది. అర్థం కాక పెద్ద షాక్లో ఉండిపోయాడు ఆనంద్. బాబోయ్, అమ్మాయిలా, ఇది కళా నిజమా అనుకుంటూ సంభ్రమాశ్చర్యాలకి లోనైన ఆనందం నేను విన్నది నిజమేనా అనుకుంటూ తనని తాను ఒకసారి గిల్లుకోవడానికి ప్రయత్నించాడు. అంతలోనే కేర్మని పెద్ద ఏడుపు వినపడింది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ఆనంద్. అసలే మౌనిక ఐ లవ్ యూ చెప్పి సంభ్రమాశ్చర్యంలో పడేస్తే ఆ దెబ్బకి పట్టరాని సంతోషంతో గాల్లో తేలిపోతున్న ఆనంద్ ఒక్కసారిగా నేల మీద పడ్డట్లయింది ఆ ఏడుపుతో. ఆనంద్ పక్కన 2 ఏళ్ల పిల్లవాడు. వాడిని చూసి వీడెప్పుడు నా పక్కన కూర్చున్నాడు అనే ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయాడు ఆనంద్. ఆ పిల్లవాడు ఏడుపు మొదలుపెట్టినప్పటి నుంచి నవ్వుతూనే ఉంది మౌనిక. పిల్లవాడు నిద్రపోతున్నాడని ఆ బెంచిపై ఆనంద్ పక్కన పడుకోబెట్టి ఆ పక్కనే కూర్చుంది ఆ పిల్లాడి తల్లి. అది గమనించని ఆనంద్ తను ఆనందంలో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో తనని తాను గిల్లుకోబోయి నిద్రపోతున్న పిల్లాడి తొడని గిల్లేశాడు. దాంతో ఆ పిల్లాడి తల్లి పెద్ద గొడవే చేసింది. ఆ సంఘటన నుండి తేరుకొని సారీ అండి, ఏదో పొరపాటున జరిగిందని ఎంత బతిమలాడినా ఆనంద్ని తిట్లు తిడుతూ తిట్ల దండకం ప్రారంభించింది ఆమె. చేసేదేమీ లేక ఏదో పొరపాటు జరిగిందని క్షమించి వదిలేయమని ఆనంద్ ఆమెని ఎంత వేడుకున్నా ఆమె ఆ పని చేయడం మాత్రం ఆపలేదు. ఒక పక్క జరిగిందంతా చూసి వచ్చే నవ్వుని ఆపుకోలేక ఇంకా పగలబడి నవ్వుతూనే ఉంది మౌనిక. పిల్లాడు ఏడుపు మొదలైనప్పుడు ప్రారంభమైన నవ్వుల జడివాన ఇంకా కోస్తూనే ఉంది. ఆనంద్ని తిట్టడం అయిపోయాక అక్కడి నుంచి పిల్లాడిని తీసుకుని వెళ్ళిపోయింది ఆ పిల్లాడి తల్లి. మౌనిక ఇంకా నవ్వుతూనే ఉంది. దాంతో చిర్రెత్తుకొచ్చింది ఆనంద్కి. ఇల్లు కాలి ఒకడు బాధపడుతుంటే పేలాలు వేయించుకోవడానికి ప్యానం ఎక్కడుంది అని అడిగినట్లుగా నేను జరిగిన దానికి బాధపడుతుంటే నన్ను చూసి తను ఎలా నవ్వుతోందో కనీసం జాలి దయా లేకుండా మనసులో అనుకున్నాడు ఆనంద్. ఇంతవరకు పిడుగుల్లాంటి తిట్ల వర్షం కురిసి ఆగిపోయింది, కానీ ఈ నవ్వుల వర్షం ఆగదా అనుకుంటూ మౌనికని చూస్తూ ఉండిపోయాడు ఆనంద్. అంతలో మౌనిక వచ్చే నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ, ఇంకా నయం పిల్లాన్ని మాత్రమే గిల్లావు కాబట్టి సరిపోయింది, అదే తల్లిని గిల్లుంటే ఈ పాటికి నేను చంపేసి ఉండేది అంటూ మళ్ళీ నవ్వేసింది. ఒక్కసారిగా ఆనంద్ అదిరిపడ్డాడు. అయ్యో బాబోయ్, నిజమే అనుకుంటూ జరిగిన దానికి సిగ్గుపడుతూ తను కూడా నవ్వుకున్నాడు. మౌనిక ఇంకా నవ్వుతూనే ఉంది. మాంగళ్యధారణకు సుముహూర్తం ఆసన్నమైందని పంతులు గారు మైక్లో చెప్పడం వినబడి అక్కడి నుంచి మెల్లిగా పెళ్లి మండపం దగ్గరికి కదిలారు ఇద్దరు. పెళ్లి కూతురి మెడలో తాళిబొట్టు కట్టడానికి సిద్ధమవుతున్న వరుడికి అనుకూలంగా ఉండేందుకు జడను ఎత్తి పట్టుకోవడాన్ని చూసింది మౌనిక. మరలా లోపల నుంచి తన్నుకొస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ పక్కనే ఉన్న ఆనంద్తో, పెళ్లిలో నిన్ను పంతులు గారు మంగళసూత్రం కట్టమంటే ఇది కళా నిజమా అనుకుంటూ ఎవరిని గిల్లుతావు, జడను పట్టుకున్న ఆవిడన, చెప్పిన పంతులునా అంటూ మళ్ళీ భళ్ళున నవ్వేసింది మౌనిక. ఈసారి వచ్చిన నవ్వుల జడివాన మంగళ వాయిద్యాల హొరులో కలిసిపోవడంతో అక్కడున్నవారు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఆనంద్ మాత్రం నవ్వి నవ్వి ఎరుపెక్కిన బుగ్గలతో మరింత అందంగా తయారైన మౌనికని సంతోషంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు. 1 ఏడాది తర్వాత సంతోషాల జడివాన మరలా కురిసింది. అది ఈసారి ఆనంద్ మౌనికల వివాహంలో అక్షింతల రూపంలో.